మాట్లాడదు, నడవదు, శ్వాస కూడా తీసుకోదు. కానీ దాన్ని ఒక్కసారి చూసిన వాళ్ళు మాత్రం మళ్ళీ రెండోసారి దాని కళ్ళలోకి చూడడానికి కూడా భయపడతారు. ఎందుకంటే వాళ్ళు ఒకటే మాట చెబుతారు, ఆ బొమ్మ దగ్గర ఏదో ఉంది. హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు అన్నోన్ నైట్స్ తెలుగు. హాలీవుడ్లో వచ్చిన అన్నబెల్ సినిమాలు మనందరం చూసే ఉంటాం. కానీ ఆ సినిమాలకు ఇన్స్పిరేషన్ అయిన రియల్ అన్నబెల్ లెజెండ్ గురించి చాలా మందికి తెలియదు. కొన్ని వింత సంఘటనల ఆధారంగా ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఫేమస్ అయింది. అది ఇప్పటికీ మిస్టరీగానే ఉంది. కాబట్టి ఈరోజు మీరు వినబోయేది సినిమా కథ కాదు, ప్రపంచంలోనే అత్యంత కాంట్రవర్షియల్ పారానార్మల్ కేసుల్లో ఒకటి. లైట్స్ ఆఫ్, ఇయర్ ఫోన్స్ ఆన్. మరి కథలోకి వెళ్ళిపోదాం. అమెరికాలో డోనా అనే నర్సింగ్ స్టూడెంట్ చాలా సింపుల్ లైఫ్ గడిపేది. కాలేజ్, హాస్పిటల్ ట్రైనింగ్, అపార్ట్మెంట్, ఇదే ఆమె ప్రపంచం. ఒకరోజు బర్త్డే సందర్భంగా ఆమె అమ్మ ఒక ర్యాగడీ యాండ్ డాల్ని గిఫ్ట్గా ఇచ్చింది. ఎర్రటి జుట్టు, చిరునవ్వుతో ఉన్న ఫేస్, చూడటానికి చాలా ఇన్నోసెంట్గా ఉండే ఆ డాల్ని డోనా తన బెడ్రూమ్లోని బెడ్ మీద పెట్టేసింది. మొదటి 2 రోజులు అన్నీ నార్మల్గానే గడిచాయి, ఎలాంటి సమస్య లేదు. కానీ 3వ రోజు కాలేజ్ నుంచి అపార్ట్మెంట్కి తిరిగి వచ్చిన డోనా బెడ్రూమ్లోకి అడుగు పెట్టగానే ఒక్కసారిగా ఆగిపోయింది. ఉదయం బెడ్ మీద పెట్టిన డాల్ ఇప్పుడు సోఫా మీద కూర్చుని ఉంది. రూమ్మేట్ సరదాగా మూవ్ చేసి ఉంటుంది అని అనుకుంది. కానీ రూమ్మేట్ మాత్రం నేను అసలు రూమ్లోకే రాలేదు అని చెప్పింది. ఇద్దరూ నవ్వుకుని వదిలేశారు. కానీ వాళ్లకు తెలియదు అది కేవలం ప్రారంభం మాత్రమే అని. తర్వాతి కొన్ని రోజుల్లో ప్రతి సాయంత్రం డోనా ఇంటికి వచ్చేసరికి ఆ డాల్ కొత్త చోట కనిపించేది. ఒకరోజు విండో దగ్గర, మరుసటి రోజు కిచెన్ చైర్ మీద, ఇంకో రోజు బెడ్రూమ్ డోర్ని ఎదురుగా చూస్తూ ఉండేది. అది చూసిన ప్రతిసారి డోనా గుండె వేగంగా కొట్టుకునేది. ఒకసారి వాళ్ళు బయటికి వెళ్లే ముందు డాల్ చేతులను సూటిగా ఉంచి వెళ్లారు. తిరిగి వచ్చేసరికి దాని చేతులు మడిచి ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు ఒకరినొకరు అనుమానించడం కూడా మానేశారు, ఎందుకంటే ఇద్దరు ఒకేసారి బయటికి వెళ్లారు. అయితే దాన్ని కదిలించింది ఎవరు? ఈ ప్రశ్నకు సమాధానం ఎవరి దగ్గరా లేదు. కొన్ని రోజుల తర్వాత అపార్ట్మెంట్ ఫ్లోర్ మీద చిన్న చిన్న పేపర్ పీసెస్ కనిపించాయి. వాటిపై హెల్ప్ అస్ అని రాసి ఉంది. కొన్ని పేపర్స్ మీద హెల్ప్ లూ అని కూడా రాసి ఉందని చెబుతారు. అందులో ఆశ్చర్యం ఏమిటంటే అలాంటి పేపర్స్ వాళ్ళ ఇంట్లో అసలు లేవు. ఇప్పుడు వాళ్ళ భయం రోజు రోజుకి పెరుగుతోంది. కొన్ని రోజుల తర్వాత డోనా రూమ్లోకి వచ్చి చూసేసరికి బెడ్ మీద డాల్ ఉంది. కానీ ఈసారి దాని చేతుల మీద మరియు డ్రెస్ మీద ఎర్రటి లిక్విడ్ కనిపించింది. బ్లడ్లా కనిపించిన ఆ మరకలు చూసి డోనా ఒక్కసారిగా వెనక్కి వెళ్ళిపోయింది. ఆ రోజు వాళ్ళు అపార్ట్మెంట్లో ఒక్క నిమిషం కూడా ఉండలేకపోయారు. చివరికి ఒక సైకిక్ మీడియంని కాంటాక్ట్ చేశారు. ఆమె అపార్ట్మెంట్లో కొంతసేపు గడిపిన తర్వాత ఈ డాల్లో ఆనబెల్ హిగిన్స్ అనే చిన్న పాప స్పిరిట్ ఉంది. ఆమెకి మీతో ఉండాలని ఉంది. ఆమెకి ఎవరూ లేరు అని చెప్పింది. ఈ మాటలు విన్న డోనా భయపడినా ఆ స్పిరిట్పై జాలిపడింది. పాప స్పిరిట్ అయితే మనతో ఉండనివ్వండి అని చెప్పింది. కానీ అదే వాళ్ళు చేసిన అతి పెద్ద తప్పు. డోనాకి క్లోజ్ ఫ్రెండ్ అయిన లూ ఈ కథల్ని అస్సలు నమ్మేవాడు కాదు. ఒక రాత్రి అపార్ట్మెంట్లోనే నిద్రపోయాడు. అర్ధరాత్రి ఎవరో తనని గట్టిగా చూస్తున్నట్టు అనిపించింది. కళ్ళు తెరిచాడు. దాన్ని చూసి లేవడానికి ప్రయత్నించాడు. కానీ తన శరీరం కదల్లేదు. కొన్ని క్షణాల తర్వాత ఆ అనుభూతి మాయమైంది. ఉదయం లేచి చూసేసరికి తన ఛాతీ మీద పొడవాటి గీతలు కనిపించాయని లూ తర్వాత చెప్పాడు. ఈ సంఘటన తర్వాత అతను ఆ అపార్ట్మెంట్కి వెళ్లడానికే భయపడేవాడని చెబుతారు. చివరికి డోనా మరియు ఆమె రూమ్మేట్ ఫేమస్ పారానార్మల్ ఇన్వెస్టిగేటర్స్ ఎడ్ వారెన్ మరియు లోరెన్ వారెన్ని కాంటాక్ట్ చేశారు. అపార్ట్మెంట్ పూర్తిగా ఎగ్జామిన్ చేసిన తర్వాత వాళ్ళు ఇది చిన్న పాప స్పిరిట్ కాదు, ఏదో డేంజరస్ ఎంటిటీ ఆ స్పిరిట్లా నటిస్తూ వాళ్ళ అమ్మకాన్ని గెలుచుకోవడానికి ప్రయత్నిస్తోంది అని చెప్పారు. వెంటనే ఆ డాల్ని అపార్ట్మెంట్ నుంచి తీసుకెళ్లారు. తర్వాత ప్రత్యేకంగా తయారు చేసిన గ్లాస్ కేసులో లాక్ చేసి ఉంచారు. ఆ కేసు మీద పెద్ద అక్షరాల్లో వార్నింగ్, పాజిటివ్లీ డూ నాట్ ఓపెన్ అని రాశారు. అప్పటి నుంచి ఆ డాల్ ప్రపంచంలోనే అత్యంత ఫేమస్ హాంటెడ్ ఆబ్జెక్ట్గా మారింది. ఆ డాల్ని అవమానించిన వాళ్ళకి యాక్సిడెంట్స్ జరిగాయని, దాని దగ్గరికి వెళ్లిన వాళ్ళు వింత అనుభవాలు ఎదుర్కొన్నారని చాలా కథలు ప్రచారంలోకి వచ్చాయి. అయితే ఒక్క విషయం మాత్రం నిజం. అనబెల్ అనే పేరు వినగానే ఇప్పటికీ ప్రపంచంలోని లక్షలాది మంది వెన్నులో చలి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన అన్నోన్ నైట్స్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో డార్క్ మిస్టరీతో కలుద్దాం. అంటిల్ దెన్, గుడ్ నైట్, స్టే సేఫ్.